1. అయోధ్యలో 2 కొత్త అమృత్ భారత్ 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. పునరాభివృద్ధి చెందిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుండి 2 అమృత్ భారత్ మరియు 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఒక ముఖ్యమైన సంఘటనను గుర్తించారు. జనవరి 22, 2024న జరగబోయే గ్రాండ్ రామ్ టెంపుల్కు ప్రతిష్ఠాపన జరగనున్న అయోధ్యలో పండుగ వాతావరణం మధ్య ఈ ముఖ్యమైన సందర్భం జరిగింది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కొత్త మైలురాయి. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ LHB పుల్ టెక్నాలజీ యొక్క విలక్షణమైన ఫీచర్తో సూపర్ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్ల యొక్క కొత్త వర్గాన్ని పరిచయం చేసింది. ముఖ్యంగా ఈ రైళ్లు నాన్ ఎయిర్ కండిషన్డ్ కోచ్లతో సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తాయి. 2 చివర్లలోని లోకోలు మెరుగైన త్వరణానికి దోహదపడతాయి. అయితే ప్రయాణీకులు అందంగా రూపొందించిన సీట్లు, మెరుగైన లగేజీ రాక్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, LED లైట్లు, CCTV నిఘా మరియు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి మెరుగైన సౌకర్యాలను ఆనందిస్తారు. అమృత్ భారత్ రైలు మార్గాలు. అయోధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్కు దర్భంగా, మాల్డా టౌన్ నుండి బెంగళూరు, సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విస్తరణ. ఈ కార్యక్రమంలో దేశంలోని కీలక గమ్యస్థానాలను కలుపుతూ 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఫ్లాగాఫ్ చేశారు. కొత్తగా ప్రారంభించబడిన మార్గాలలో ఇవి ఉన్నాయి: శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్, అమృత్సర్ ఢిల్లీ జంక్షన్ వందే భారత్ ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్, జల్నా ముంబై CSMT వందే భారత్ ఎక్స్ప్రెస్, అయోధ్య ఆనంద్ విహార్ టెర్మినల్ ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్, మంగళూరు మడ్గావ్ గోవా వందే భారత్ ఎక్స్ప్రెస్. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. రైలు ప్రారంభోత్సవాలతో పాటు ఈ ప్రాంతంలో రైలు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి 2300 కోట్ల రూపాయలు విలువైన 3 రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ అంకితం చేశారు. ప్రాజెక్టులు: రూమా చకేరి చండేరి 3వ లైన్ ప్రాజెక్ట్, జౌన్పూర్ అయోధ్య బారాబంకీ డబ్లింగ్ ప్రాజెక్ట్లోని వివిధ విభాగాలు మరియు మల్హౌర్ దాలిగంజ్ రైల్వే సెక్షన్ యొక్క డబ్లింగ్ మరియు విద్యుదీకరణ ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి. జల్నా ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభ రన్. ఈ సందర్భంగా జల్నా ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభ పరుగును ప్రధానమంత్రి వాస్తవంగా ఫ్లాగ్ చేశారు. 8 కోచ్ల సర్వీస్ జల్నా నుండి ఉదయం 11 గంటలకు బయలుదేరి సాయంత్రం ఉదయం 7:15 గంటలకు ముంబై చేరుకుంటుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ CSMT చేరుకోవడానికి ముందు ఛత్రపతి సంభాజీనగర్, మన్మాడ్ జంక్షన్, నాసిక్ రోడ్, కళ్యాణ్ జంక్షన్, థానే మరియు దాదర్ ఈ మార్గంలో గుర్తించదగిన స్టాప్లు. రెగ్యులర్ షెడ్యూల్ మరియు భవిష్యత్తు ప్రణాళికలు. జనవరి 1 నుండి జల్నా ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రమం తప్పకుండా నడుస్తుంది. CSMT నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి 1:10 గంటలకు బయలుదేరి రాత్రి ఉదయం 8:30 గంటలకు జల్నా చేరుకుంటుంది. జనవరి 2 నుండి రైలు జాల్నా నుండి ఉదయం తెల్లవారుజాము 5:05 గంటలకు బయలుదేరి ఉదయం 12:05 గంటలకు CSMT చేరుకుంటుంది. రామమందిర శంకుస్థాపనకు ముందు ప్రారంభోత్సవం. జనవరి 22న జరగనున్న ప్రాణ్ ప్రతిష్ఠ లేదా రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడం లాంఛనప్రాయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య పువ్వులు,
కుడ్య చిత్రాలు మరియు నేపథ్య అలంకార స్తంభాలతో సహా అలంకరణలతో అలంకరించబడింది, అయితే భారీ భద్రతా విస్తరణ ఈవెంట్కు సున్నితమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. 2. సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2023 విజేతల పేర్ల జాబితా. సాహిత్య అకాడమీ తన వార్షిక సాహిత్య అకాడమీని ప్రకటించింది. 24 భాషల్లో 2023 అవార్డులు. 9 కవితా పుస్తకాలు, 6 నవలలు, 5 చిన్న కథలు, 3 వ్యాసాలు మరియు 1 సాహిత్య అధ్యయనం 2023 సాహిత్య అకాడమీ అవార్డులను గెలుచుకున్నాయి. 24 భారతీయ భాషల్లో ప్రముఖ జ్యూరీ సభ్యులు సిఫార్సు చేసిన ఈ అవార్డులను సాహిత్య అకాడమీ అధ్యక్షుడు శ్రీ మాధవ్ కౌశిక్ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక మండలి ఆమోదించింది. సాహిత్య అకాడమీ అవార్డులు 2023 విజేతల పేర్ల జాబితా. వర్గం భాష. అవార్డు గ్రహీతలు: 1. కవిత్వం 1. డోగ్రీ విజయ్ వర్మ. 2. గుజరాతీ సందీప్ జోషి. 3. కన్నడ లక్ష్మేష్ తోల్పాడి. 4. కాశ్మీరీ మన్షూర్ బన్హాలి. 5. కొంకణి మహాబలేశ్వర్ సెయిల్. 6. మైథిలి బసుకినాథ్ ఝా. 7. మణిపురి సోరోఖైబం గంభిని. 8. రాజస్థానీ గజే సింగ్ రాజ్పురోహిత్. 9. సంస్కృతం అరుణ్ రంజన్ మిశ్రా. 2. నవల 1. ఇంగ్లీష్ నీలం సరన్ గౌర్. 2. హిందీ సంజీవ్. 3. మలయాళం ఈవి రామకృష్ణన్. 4. మరాఠీ కుసుంఖత్రి రాణా. 5. పంజాబీ స్వర్ణజిత్ సావి. 6. ఉర్దూ సాదిక్వా నవాబ్ సాహెర్. 3. చిన్న కథలు 1. అస్సామీ ప్రణవ్ జ్యోతి దేక. 2. బెంగాలీ స్వప్నమోయ్ చక్రవర్తి. 3. బోడో వినోద్ సోనా మింజ్. 4. సంతాలీ తారాసీన్ బాస్కీ తురియా చాంద్ బాస్కీ. 5. తెలుగు టి పట్టాభి సత్యం. 4. వ్యాసాలు 1. నేపాలీ జుద్దర్ రాణా. 2. ఒడియా అసుతోష్ పరిదా. 3. సింధీ వినోద్ అసుదాని. 5. సాహిత్య అధ్యయనం 1. మలయాళం ఈవి రామకృష్ణన్. సాహిత్య అకాడమీ అవార్డులు 2023 విజేతలు. భాష, శీర్షిక మరియు శైలి, రచయిత పేరు. 1. అస్సామీ డాక్టర్ ప్రణవజ్యోతి దేక. శ్రేష్ఠ గల్ప చిన్న కథలు ప్రణవజ్యోతి దేక. 2. బెంగాలీ జబర్ పరి నవల స్వప్నమోయ్ చక్రవర్తి. 3. బోడో సి ఉఫారి సర్ని చిన్న కథలు వినోద్ సోనా మింజ్. 4. డోగ్రీ దౌన్ సదియన్ ఏక్ సీర్ కవిత్వం గజల్ విజయ్ వర్మ. 5. ఇంగ్లీష్ రిక్వియం ఇన్ రాగ జాంకీ నవల నీలుం సరన్ గౌర్. 6. గుజరాతీ సైరంధ్రి ఇతిహాస నవల సందీప్ జోషి. 7. హిందీ ముఝే పహచానో నవల సంజీవ్. 8. కన్నడ మహాభారత అనుసంధాన భారత కవిత లక్ష్మేష్ తోల్పాడి. 9. కాశ్మీరీ యత్వావా హాలిస్టూన్ తసోలే జలే వ్యాసాలు మన్షూర్ బన్హాలి. 10. కొంకణి వర్సల్ చిన్న కథలు మహాబలేశ్వర్ సెయిల్. 11. మైథిలి బోధ సంకేతన్ వ్యాసాలు బసుకినాథ్ ఝా. 12. మలయాళం మలయాళ నవల దేశకళాంగళ్ సాహిత్య అధ్యయనం ఈవి రామకృష్ణన్. 13. మణిపురి
యాంగ్ఖోయిబాగి నాంగ్లో హెల్లి కవిత్వం సోరోఖైబం గంభిని 14 మరాఠీ రింగన్ నవల కుసుంఖత్రి రాణా 15 నేపాలీ లోక్షిత్యారా లోక సంస్కృతికో పరియోచ వ్యాసాలు జుద్దర్ రాణా 16 ఒడియా అప్రస్తుత పృథ్యు కవిత్వం అసుతోష్ పరిదా 17 పంజాబీ మండి చిప్ కవిత్వం స్వర్ణజిత్ సావి 18 రాజస్థానీ మనక్ మతి కవిత్వం గజయ్ సింగ్ రాజ్పురోహిత్ 19 సంస్కృతం శూన్యే మేఘఘనం కవిత్వం అరుణ్ రంజన్ మిశ్రా 20 సంతాలి జబా బహా చిన్న కథలు తారాసీన్ బాస్కీ తురియా చాంద్ బాస్కీ 21 సింధీ హతో హిక్రో పహింజారో గజల్ వినోద్ అసుదాని 22 తమిళం నీరవియల్ పద్యాలు చిన్న కథలు రాజశేఖరన్ దేవి భారతి 23 తెలుగు రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు చిన్న కథలు టి పట్టాభి సత్యం 24 ఉర్దూ రాజ్ దేవ్ కి అమ్రాయ్ నవల సాదిక్వా నవాబ్ సాహెర్ సాహిత్య అకాడమీ అవార్డులు 2023 విజేతల పేరు ఎంపిక ప్రక్రియ 3 సభ్యుల జ్యూరీ వారి భాషల్లో చేసిన సిఫార్సుల ఆధారంగా అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. ఆమోదం పొందిన తర్వాత విజేతల పేర్లను వెల్లడించారు. అధికారిక విడుదల ప్రకారం అవార్డు సంవత్సరానికి ముందు అంటే జనవరి 1, 2018 మరియు డిసెంబర్ 31, 2022 మధ్య 5 సంవత్సరాలలో మొదటిసారిగా ప్రచురించబడిన పుస్తకాలకు సంబంధించినవి. సాహిత్య అకాడమీ అవార్డులు 2023 ప్రదర్శన చెక్కబడిన రాగి ఫలకం కలిగిన పేటిక రూపంలో అవార్డు మార్చి 12, 2024న న్యూఢిల్లీ -110-001లోని కోపర్నికస్ మార్గ్లోని కమాని ఆడిటోరియంలో జరిగే అవార్డు ప్రదాన కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి ఒక శాలువా మరియు ₹1,00,000 అందజేయబడుతుంది. సాహిత్య అకాడమీ అవార్డుల గురించి మార్చి 12, 1954న స్థాపించబడిన సాహిత్య అకాడమీ అనేది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ. ఇది భారతీయ భాషలలో సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది. సంవత్సరాలుగా భారతదేశంలోని విభిన్న భాషా ప్రకృతి దృశ్యాలలో సాహిత్య నైపుణ్యాన్ని గుర్తించడంలో మరియు జరుపుకోవడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ముగింపులో 2023 సాహిత్య అకాడమీ అవార్డులు భారతీయ సాహిత్యం యొక్క గొప్పతనాన్ని మరియు వైవిధ్యాన్ని నొక్కి చెబుతాయి. దేశంలోని సాహిత్య రంగానికి గణనీయమైన కృషి చేసిన రచయితలను గౌరవించడం, వివిధ భాషలలో సాహిత్య రంగంలో నిరంతర సృజనాత్మకత మరియు అన్వేషణను ప్రేరేపించడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ గుర్తింపు ఉపయోగపడుతుంది.